నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత నాగార్జున గారు వేణుస్వామి బిగ్ బాస్ కి రాకుండా అడ్డుకుంటున్నారు అని తెలుస్తుంది అయితే వేణుస్వామి ఈ మధ్యన చాలా వీడియోస్ చేసి అలాగే చాలా మంది సెలబ్రిటీల గురించి జాతకాలు చెప్పి ఫేమ్ అయ్యి బిగ్ బాస్ కి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో అయితే వీడియోస్ అలాగే కామెంట్స్ కూడా వచ్చాయి కానీ ఇప్పుడు చూస్తే ఏమో బిగ్ బాస్ కి నాగార్జున గారు వేణుస్వామిని రాకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తుంది సో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సార్ ఇప్పుడు వేణుస్వామి బాగా ట్రోల్ అవుతున్నారు వీడియోస్ లో ఎందుకంటే ఎక్కువగా ఆయన సెలబ్రిటీస్ గురించి జాతకాలు చెప్తూ ఉంటారు కాబట్టి సో అయితే ఇలా ఫేమ్ అయ్యి బిగ్ బాస్ కి వెళ్ళాలని ట్రై చేస్తున్నారని చాలా మంది అంటున్నారు అయితే ఇప్పుడు బిగ్ బాస్ కూడా సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది దానికి నాగార్జున గారు ఇప్పుడు వేణుస్వామి రాకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తుంది సో ఇది ఎంతవరకు నిజం అంటారు ఇప్పుడు సీజన్ 8 బిగ్ బాస్కి ఎంపిక ప్రక్రియ స్టార్ట్ అయినట్టుంది ఎవరెవరిని తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కొంతమంది అప్రోచ్ కూడా అయ్యారు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక న్యూస్ ఏంటంటే సోషల్ మీడియాలో ఆస్ట్రాలజర్ వేణుని కూడా అప్రోచ్ అయ్యారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అసలు అతని టార్గెటే అది ఇప్పుడు అతను ఎక్కడ అమౌంట్ వస్తాయి ఎక్కడ డబ్బులు వస్తాయి అనే దాని మీద టార్గెట్ చేస్తూ ఉంటాడు అతని నైజమే అది అతనికి ఆస్ట్రాలజీ తెలిసి కాదు అతను ఏదో ఒక రూపంలో జనాల్లో నానాలి ఆ ఫేమ్ ఒకదాన్ని సంపాదించుకోవాలి ఆ ఫేమ్ తోటి బిగ్ బాస్ షోలోకి ఎంటర్ కావాలి ఒక పెద్ద అమౌంట్ డిమాండ్ చేయాలి ఇది అతని టార్గెట్ అల్టిమేట్ టార్గెట్ అది అతనికై అతనే సెలబ్రిటీ అనుకుంటూ ఉంటాడు అతను యాక్చువల్గా అతను ఎంతమందికి తెలుసు ఇప్పుడు 26 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాం ప్లస్ వీడియో జర్నలిస్ట్గా దాదాపు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మమ్మల్నే గుర్తుపెట్టుకో డైలీ టీవీలో కనపడుతుంటాం రకరకాల షోలు చేస్తూ ఉంటాము రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉంటాము పబ్లిక్ ఎందుకు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి ఏదో ఇంట్రెస్ట్గా ఉంటే ఏదన్నా టాపిక్ దాన్ని చూస్తారు ఆ టాపిక్లో సమాచారం ఉంటే కనుక ఓకే బాగా చెప్పారు కరెక్ట్ సమాచారం అనుకుంటారు తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు బిజీగా ఉంటారు ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో వేణు గురించి ఎందుకు ఆలోచిస్తారు కాకపోతే అతను ఏంటంటే అందరూ తన గురించి మాట్లాడుకునేలాగా ప్లాన్ చేసుకొని ఒక పాపులర్ అయ్యి బిగ్ బాస్ షోలోకి ఎంటర్ కావాలి బిగ్ బాస్ షోకి ఎంటర్ కావడం అనేది ఒక అల్టిమేట్ అనేటువంటిది అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా సో కాబట్టి అతను చాలా కాలం నుంచి దాని టార్గెట్గా పెట్టుకొని సోషల్ మీడియాలో ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సినిమా వాళ్ళు ప్రధానంగా సినిమా వాళ్ళని టార్గెట్గా చేసుకొని అతను ఇష్టానుసారంగా అతను నోటికి వచ్చింది చెప్తూ ఉంటాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం చాలామందికి లేదంటే ఇప్పుడు ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం అతనికి ఏంటి పోనీ ప్రభాస్ గురించి చెప్పాడు నిజంగా ఆస్ట్రాలజర్ అనుకుందాం ఇప్పుడు ఆయన రాశి నక్షత్రం తెలియకుండా అతని జాతకం ఎలా చెప్తారు ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ మదరే కదా చెప్పింది అసలు ఇతను వేణు చెప్పినటువంటి రాశి నక్షత్రం కానే కాదు ప్రభాస్ది అని చెప్పి అసలు డేట్ ఆఫ్ బర్తే తప్పు అతను చెప్పింది అని చెప్పి ఆవిడ చెప్పారు కదా అంటే నీకు పూర్తి సమాచారం లేకుండా అథెంటిక్ సమాచారం లేకుండా ఒక గాలి మాటలు చెప్తూ నోటి దోలను తీర్చుకుంటున్నాడు అతను నోటి దోల తీర్చుకునేటువంటి ఆస్ట్రాలజర్ అతను అనేది ఇప్పుడు ఈ చైతు అలాగే శోభిత ఎంగేజ్మెంట్ మీద ఆయన ఏదో ఒక జాతకం చెప్పాడు అది చూసిన తర్వాత అందరూ ఇతనికి నోటిదోలు ఎక్కువ ఇతనికి విషయం తక్కువ ఆరాటం ఎక్కువ ఆర్భాటం ఎక్కువ అనేది అభిప్రాయానికి వచ్చేసారు చాలామంది ఈవెన్ కామెంట్స్ కూడా చూస్తుంటే కనుక అవే కనబడుతుంది ఇంకోటి ఏంటంటే అతను అశుద్ధం అలాంటి పదాలు ఉపయోగిస్తుంటాడు ఇతను ఏ అశుద్ధం తిని ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఇతను తినే అశుద్ధం ఏంటి అసలు ఇప్పుడు అతన్ని ట్రోల్ చేసేవాళ్ళు లేదంటే అతన్ని విమర్శించేవాళ్ళు గురించి అతను వల్గర్గా మాట్లాడుతున్నాడు సరే అలాంటి వల్గర్ పదాలు మనం వాడం కానీ అతను వాడేటువంటి వల్గర్ పదాలు వింటే అతను నిజంగా అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా డౌట్ వస్తుంది సో ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళు కూడా అతని మీద చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అవి మనం చెప్పకూడదు కానీ చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అతని మీద అతని నోటిదోల ఒక మాట్లాడేటప్పుడు కనీసం మాట శుద్ధి అంటారు అదన్నా ఉండాలి కదా అతనికి అది కూడా లేకుండా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈవెన్ ఆస్ట్రాలజర్లు అందరూ కూడా ఇప్పుడు అతని మీద విమర్శలు గుప్పిస్తున్నారు అంటే అతనికి కావాల్సింది ఏంటంటే అతని గురించి మాట్లాడుకోవాలి అది మంచా చెడా తీసేయండి సబ్జెక్ట్ ఉండి మాట్లాడుతున్నారా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారా అనేది తీసేస్తే అతని గురించి ఏదో ఒకటి మాట్లాడుకోవాలనేది అతని టార్గెట్ రీచ్ అయ్యాడు కానీ హీరో నాగార్జున హోస్ట్గా ఉన్నాడు
సీజన్ 8 కూడా బిగ్ బాస్కి అతనే ఉన్నాడు. ఇప్పుడు చైతన్య అలాగే శోభితాల మీద జాతకం చూసి అతను ఇష్టం వచ్చినట్టు నోటిదోలు తీర్చుకున్నాడు కదా. దాంతో టిట్ ఫర్ టాట్ లాగా నాగార్జున కూడా అతను బిగ్ బాస్ షోకి, లేదంటే బిగ్ బాస్ ఎవరైతే దాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు ఇతను ఏదో అప్రోచ్ అయ్యారు ఈ మధ్యకాలంలో అని చెప్పి న్యూస్ వచ్చింది కదా. అసలు అప్రోచ్ కాకుండా అసలు ఇతని గురించి పట్టించుకోకుండా ఒక సూచన చేశారు నాగార్జున అనేది ఒకటి ఇప్పుడు మళ్ళా వినిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్, ఇవన్నీ అథెంటికేటిక్గా మనం చూసి నిజంగా నాగార్జున చెప్పాడంటే నాగార్జున ఆయన హీరోగా లేదా అతను హోస్ట్గా ఉన్నటువంటి ఇది ఆయనకు ఉన్నటువంటి సెలబ్రిటీ స్టేటస్ ఇవన్నీ చూస్తే ఈ ఆస్ట్రాలజర్ వేణుని గురించి అసలు ఎవరు పట్టించుకోరు. నాకు తెలిసినంత వరకు ఎవ్వరూ పట్టించుకోరు అతని గురించి. ఇతనే వాళ్ళని ట్రోల్ చేస్తూ వాళ్ళ అభిమానులను రెచ్చగొడుతూ ఇతనేదో ఒక గుర్తింపు తీసుకొచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా సినిమా హీరోలు ఎవ్వరు కూడా ఇలాంటి ఆస్ట్రాలజర్ని గుర్తించుకోవాలి అనే టైం కూడా ఉండదు వాళ్ళకి. యాక్చువల్గా ఉండదు వాళ్ళకి. కొన్ని నమ్మకాలు ఉంటాయి, వాళ్ళు నమ్ముతారు కూడా. కానీ వాళ్ళకంటూ పర్మనెంట్గా కొంతమంది ఉంటారు ప్రతి వాళ్ళకి. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళని అసలు దగ్గర కూడా రానివ్వరు వాళ్ళు. కానీ ఇతను ఏంటంటే కొన్ని ఫోటోల్ని మార్ఫింగ్ చేసేసి ప్రధానమంత్రితో కలిసాడనో, లేదంటే ముఖ్యమంత్రులతో కలిసాడనో, లేదంటే సమంతతోటి పూజలు చేసినట్టు, లేదంటే ఇంకొకరికి పూజలు చేసినట్టు ఆయన మార్ఫింగ్ చేసి ఫోటోలు పెడుతూ ఉంటారు. సార్ ఇప్పుడు చూస్తే 2 days బ్యాక్ ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, సమంతకి సారీ చెప్తూ అనేసి తెలుస్తుంది అనమాట. ఆ వీడియోలో ఏముంది అనేసి అంటే, ఇప్పుడు సమంత నన్ను క్షమించు, అప్పుడు నీ జాతకం చెప్పడం వెనుక కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొన్ని పత్రికలు కూడా ఉన్నాయి అన్న వీడియో రిలీజ్ అయింది. అంటే ఇప్పుడు నిజంగా ఆయన ఓన్గా చెప్తున్నారా, లేకపోతే ఆయన వెనుక ఎవరైనా ఉండి చెప్పిస్తున్నారంటారా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు అతను వేణు ఆస్ట్రాలజర్ ఉన్నారు కదా, అతని వాయిస్ని వేరే వాళ్ళు అతను చెప్పినట్టే చెప్పచ్చు. తర్వాత ఇతను ఫోటోలు మార్ఫింగ్ చేశాడు అనేది ఆల్రెడీ ఒక ఛానల్లో నా కొలీగే, ఇంతకుముందు నా కొలీగా బయట పెట్టాడు. దానికి సమాధానం చెప్పుకోలేక ఆ షో నుంచి కూడా బయటకు వచ్చాడు ఇతను. దాదాపు 5-6 సంవత్సరాల క్రితం అసలు ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టుకున్నాడని. నువ్వు అసలు ఎప్పుడు కలిసావు ముఖ్యమంత్రిని, లేదంటే పలాని ముఖ్యమంత్రిని ఎప్పుడు కలిసావు, పలాని ప్రధానమంత్రిని ఎప్పుడు కలిసావు, నాకు షెడ్యూల్ చూపించానంటే ఇతను సమాధానం కూడా చెప్పలా. ఆ రోజు ఇంతకుముందు నా కొలీగు, గతంలో మేము ఒక ఆర్గనైజేషన్ కలిసి పనిచేసాం ఒక టీవీ ఛానల్లో, అతని షోలోనే ఇతను బయటకు వచ్చేసాడు అర్ధాంతరంగా. ఆ రోజు నుంచి నేను టీవీ షోలకి ఇంకా నా బంధు నేను వెళ్ళను అని చెప్పాడు. తర్వాత చంద్రబాబు నాయుడుకి అసలు రాజకీయ జీవితం ఏం లేదు, ఇక క్లోజ్ చాప్టర్ అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ఆయనే సీఎం ఆంధ్రప్రదేశ్కి అన్నాడు. సీన్ కట్ చేస్తే మొన్న ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇతను బయటకు వచ్చి నేను ఇక నుంచి ఈ రాజకీయాల గురించి కానీ సెలబ్రిటీస్ గురించి కానీ నేను మాట్లాడను అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చైతన్యను తర్వాత శోభిత గురించి మాట్లాడారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇతని గురించి పట్టించుకోరు వాళ్ళు. సినిమా వాళ్ళకి అంత టైం ఉండదు, ఇతను ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకునేంత టైం ఉండదు, రాజకీయ నాయకులు కూడా ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకునేంత టైం ఉండదు. అందుకని వాళ్ళు ఎవరి గురించి అయినా కానీ మాడుతూ ఉంటాడు అతను. ఇప్పుడు అంబానీ గురించి మాట్లాడుతూ, అంబానీ మొన్న జరిగింది, అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ పెళ్లి జరిగింది, మరి దాని గురించి చెప్పొచ్చుగా, చెప్పరు. లేదా ఒక సుప్రీంకోర్టు జడ్జో, హైకోర్టు జడ్జో, లేకపోతే అడ్వకేట్కి సంబంధించినటువంటి వాళ్ళ గురించి చెప్పొచ్చుగా. అంటే ఎవరైతే బిజీ లైఫ్లో ఉంటారో ఇతని గురించి ఎవరు పట్టించుకోరో వాళ్ళ గురించి చెప్తుంటారు అనమాట. అంటే వాళ్ళేమి ఇతని గురించి పట్టించుకోరు కదా. అందుకని వాళ్ళంటి వాళ్ళ గురించి చెప్పి ఇతను ఏదో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈవెన్ నాగార్జున కూడా ఇప్పుడు హోస్ట్గా బిగ్ బాస్ షోకు ఉన్నారు. ఆయన చెప్పాడా అని అంటే ఇది కూడా ఒక రకంగా ఆయన పట్టించుకున్నటువంటి దాఖలాలను పట్టించుకోడు కూడా. ఆయన అక్కడేదో ఆయన అభిమానులు ఉంటారు, ఆయన అభిమానులు ఇలా చేద్దాం సరే అని ఉంటారు, ఆ రూపంలో ఈ న్యూస్ బయటకు వచ్చి ఉంటుంది. అంతే తప్ప ఈ ఆస్ట్రాలజర్ వేణుని ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే బ్రహ్మశ్రీలు చాలామంది ఉంటారు. బ్రహ్మశ్రీ పేర్లు, అసలు బ్రహ్మశ్రీ ఎవరు, బిరుదు ఎవరు ఇచ్చారో తెలియదు. బ్రహ్మశ్రీ అని పెట్టుకుంటారు ముందు, తర్వాత పేరు పెట్టుకుంటారు. అలాగే ఆస్ట్రాలజర్ పేరు పెట్టుకుంటారు, పక్కన స్వామి అంటారు. స్వామి అంటే ఏంటో తెలియదు, ప్రతి వాళ్ళు స్వామి, అందరూ స్వామి పెట్టుకుంటారు, తగిలి చేసుకుంటారు స్వామి. ఆ స్వామిని ఎందుకు పెట్టుకుంటారో వాళ్ళకే తెలియదు. అందరూ స్వామి అని పిలుస్తారు, ఇంకా స్వామి అంటారు. సో అందుకే నేను ఆస్ట్రాలజర్ వేణు, ఆస్ట్రాలజర్ కూడా కాదు, ఆస్ట్రాలజీ రూపంలో ఆస్ట్రాలజీని అడ్డు పెట్టుకొని ఒక అనలిస్ట్, అతను అనలైజ్ చేసి అతను
అంతే తప్ప అతనికి ఆస్ట్రాలజీ గురించి కూడా తెలుస్తుందని చెప్పి పూర్తిగా నేనైతే అనుకోను అతను చెప్పేటువంటి మాటలు. ఎందుకంటే రకరకాల ఈ మధ్యకాలంలోనే చాలా చాలా ఆయన చెప్పినవన్నీ ఏది జరగలేదు. ప్లస్ ఏదన్నా ఒకటి జరిగితే అది నేను చెప్పాను అప్పుడు అని అంటాడు. ఆయన వీడియోలు ఎవరు చెక్ చేస్తారు? నువ్వు చెప్పింది తప్పనో లేదా నువ్వు చెప్పింది కరెక్ట్ అనే. ఇప్పుడు మనం ఉన్నాము, ఆయన వీడియోలు చెక్ చేస్తామా? ఆయన వీడియోలు చెక్ చేసేంత టైం మనకి ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. కాకపోతే ఏంటంటే పొల్యూషన్ ఒకదాన్ని విడుదల చేస్తున్నాడు, ఒక పొల్యూషన్ విడుదల చేస్తున్నారు జనాల మీదకి. అది చూసేవాళ్ళు చూస్తున్నారు. అదే అతనికి కావాల్సింది కూడా అదే. ఇప్పుడు అతనికి కావాల్సింది ఏంది? తన గురించి మాట్లాడుకోవాలి. సో ఒక పొల్యూషన్ నోటితోలు తీర్చుకుంటున్నాడు. ఆ నోటితోలని నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవుతున్నారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. ఏది జరిగినా కానీ తనకు కావాల్సింది అల్టిమేట్గా అందరిలో ఒక గుర్తింపు లేదంటే ఒక చర్చ నడచాలి. దాన్ని బేస్ చేసుకొని కమర్షియల్గా దాన్ని డబ్బు రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇది అతని టార్గెట్. కాబట్టి అతని ఆశలు నెరవేరేటువంటి రోజులు పోయాయి. ఇప్పుడు జనాలు ఊరికే ఎంటర్టైన్ చేస్తారు, చూసి కొద్దిగా వాళ్ళు కూడా టైంపాస్ అంతే తప్ప అతన్ని సీరియస్గా గుర్తించుకునే పరిస్థితికి సమాజం ఉంటుందని నేనైతే అనుకోను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.